ఇప్పుడు విజయ్ కుమార్ గారు కానీ, మా పార్టీ ఆర్పిఐ కానీ, బీఎస్పీ కానీ, పూర్ణచంద్ర గారు బీఎస్పీ కానీ, లేదా ఇతర రాజకీయ పక్షాలు కానీ, ఏదైతే జనచైతన్య వేదిక కానీ, ఇవన్నీ కూడా ఇందులో మార్పు తీసుకురావాలనేటువంటి ప్రయత్నాల్లో ఉన్నాం మేము. కాబట్టి మేమంతా కూడా రాబోయే ఎన్నికల్లో ఒక సంఘటితమైన శక్తిగా సంయుక్తంగా మేము పోరాడి ఏదో ఒక రాజకీయ మార్పుకి శ్రీకారం చుట్టాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో మరి చేస్తున్నటువంటి ప్రయత్నానికి మరి విజయ్ కుమార్ గారికి నా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతుని ప్రకటిస్తున్నాను. కాబట్టి వారి పక్క పార్టీ దినదినం అభివృద్ధి చెందాలి, మరి ఇంకా రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలి. అనేక కులాలు, అనేక మతాలు, మరి ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కూడా ఈ పార్టీలోకి, మరి అలాగే మా పార్టీలో కూడా వచ్చి చేరి వీళ్ళందరూ కూడా ఒక సంఘటితమైన శక్తిగా ఎవరైతే దోపిడీ చేస్తున్నారో ఈ దోపిడీకి గురైనటువంటి వర్గాలన్నీ కూడా వ్యతిరేక శక్తులుగా, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా రావాలి అని చెప్పి నేను కోరుకుంటూ, విజయ్ కుమార్ గారి యొక్క లిబరేషన్, కాంగ్రెస్ పార్టీలోనే లిబరేషన్ ఉంది. విముక్తి అంటే లిబరేషన్. అంటే ఆ లిబరేషన్ అనేది ఆయన ఎందుకు పెట్టాడో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే ఉన్న బానిసత్వం నుంచి, బానిస సంఖ్యల నుంచి తెంచుకుని విముక్తిలోకి రావాలని చెప్పి. కాబట్టి ఇది మనకి సరైనటువంటి మెసేజ్ ఇస్తున్నటువంటి పార్టీ. కాబట్టి వారికి పార్టీయే కాదు, ఆయన పేరులోనే విజయం అనేది ఉంది. ఆయన పేరే కాదు, ఆయన సతీమణి పేరు కూడా విజయే. కాబట్టి విజయం అనేటువంటిది ఆయనకి వరించాలని, రాబోయే ఎన్నికల్లో మరి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ, మీ అందరికీ కూడా నా యొక్క వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్.